వర్షం పడుతూ కూల్‌గా ఉంది కదా! మనం కూడా కూల్‌గా తిందామా అని అన్నాను. అదేంటి ఎవరైనా బజ్జీలో, పకోడీలో వేసుకుంటారు. నువ్వేంటి కూల్‌గా తిందామని అంటున్నావని మీకు డౌట్ రావచ్చు. మా ఇంట్లో బజ్జీలనేది కామన్ అండి. వారానికి 2 సార్లు బజ్జీలు వేస్తూనే ఉంటాను. అందుకే వెరైటీగా ఇంట్లో ఉన్న బ్రెడ్‌తో బ్రెడ్ పుడ్డింగ్ అయితే చేస్తున్నాను. ఇది చేసేలోపు మీకొక విషయం చెప్తాను. నాకు పెళ్లి కాకముందు నాకు పెళ్లంటే ఇష్టం ఉండేది కాదు. దానికి కారణం ఏంటో చెప్తా. నేను ఇష్టపడే వ్యక్తులకి ఏదైనా అయినా తట్టుకోలేను. అంటే జలుబొచ్చినా, ఈవెన్ జ్వరం వచ్చినా కూడా చిన్నది ఏదైనా కూడా నేను తట్టుకోలేను. నాకు కొంచెం భయం ఎక్కువ. ఈ బంధాలు, ప్రేమలు నాకెందుకులే అనుకుని నేను ఒంటరిగానే ఉందాం అనుకున్నా. అంటే నాకు భయం ఎక్కువ అని చెప్పాను కదా! వాళ్ళకేమైనా జరిగిద్దేమో అని ముందుగానే చెడుగా ఆలోచిస్తా. దానివల్ల పెళ్లి చేసుకోకూడదని అనుకున్నా. రోజు మా అమ్మమ్మ నాతో ఏం చెప్పిందంటే, ఒక మనిషి ప్రాణం అనేది ముందుగానే దేవుడు నిర్ణయిస్తాడు. రోడ్డు మీదకి వెళ్తే ఏ ఆపద వస్తదో అని నువ్వు భయపడుతూ ఉంటావు. కానీ నువ్వు తలుపులు మూసుకొని కూర్చున్నా కూడా మృత్యు అనేది వచ్చి తీసుకొని వెళ్ళిద్ది. చావు రాసి పెట్టుంటే. అదే ఆయుష్ కనుక ఉంటే కాటిదాకా వెళ్ళినా కూడా వెనక్కి తిరిగి వస్తారు. అలా నా భయాన్ని వదిలేసుకున్నాను. ఇప్పుడు ఇది మీకెందుకు చెప్తున్నానంటే, నిన్న జరిగిన విమాన ప్రమాదంలో మృత్యుంజయుడై తిరిగి వచ్చిన వ్యక్తిని చూస్తుంటే మా అమ్మమ్మ చెప్పింది గుర్తుకొచ్చింది. భూమి మీద అతనికి ఇంకా నూకలు రాసిపెట్టుంటాయి. అంత ప్రమాదం నుండి బయటపడ్డాడు అంటే ఆశ్చర్యంగా ఉంది.